ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తులారాశి వారికి ఈ రోజు సంతోషకరమైన రోజుగా ఉంది. కొంతమంది పాత స్నేహితులతో కలిసి గడిపే అవకాశం మీకు లభిస్తుంది. పనిలో మీకు అప్పగించిన బాధ్యతలను మీరు గొప్ప నైపుణ్యంతో నెరవేరుస్తారు. మీ సీనియర్లతో కలిసి కొన్ని పాత జ్ఞాపకాలు నెమ్మరు వేసుకుంటారు. ఈరోజు మీ కెరీర్లో సానుకూల ఫలితాలు చూస్తారు. పనిలో మీరు ఉత్సాహంగా ఉంటారు. ఒక సహోద్యోగి సహాయంతో మీరు పూర్తి చేయని పనులను పూర్తి చేస్తారు. మీరు ఒక కుటుంబ వేడుకను నిర్వహించవచ్చు. ఆరోగ్యపరంగా ఈరోజు మీకు మంచి రోజుగా ఉంది. ఈరోజు మీరు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంటే ఆ రంగంలో అనుభవం ఉన్న వారి సలహా తీసుకోవడం ఉత్తమం. వ్యాపార రంగంలోని పలుకుబడి గల వ్యక్తులతో మీ సంబంధాలు బలపడతాయి. దీర్ఘకాలంగా ఉన్న ఒక సమస్య పరిష్కారం అవుతుంది. ఐటీ రంగంలో పనిచేస్తున్న వారికి విదేశాల నుండి ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఆర్భాటం ప్రదర్శించే ప్రయత్నం వల్ల మీరు నష్టాన్ని చవిచూడవచ్చు. మీ పిల్లలకు సంబంధించిన కొన్ని శుభవార్తలు మీకు అందవచ్చు. సమతుల్యమైన దినచర్య మరియు ప్రవర్తనను పాటించడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ భవిష్యత్ ప్రయత్నాలు విజయం సాధించే మంచి అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా ఒక లక్ష్యం కోసం పనిచేస్తుంటే దాని దిశ మీకు స్పష్టమవ్వచ్చు. కుటుంబపరమైన ఆందోళన నుండి మీకు ఉపశమనం లభించవచ్చు. మీరు విలాసాలపై ఎక్కువగా ఖర్చు చేయవచ్చు. కాబట్టి మీ బడ్జెట్ను దృష్టిలో ఉంచుకోండి. ఏవైనా ఆర్థిక నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోండి. అంతా బాగానే ఉన్నప్పటికీ కొన్నిసార్లు మీకు శూన్యత లేదా లోటు భావన కలగవచ్చు. అటువంటి సమయాల్లో కేవలం ప్రతికూల ఆలోచనల ఆధారంగా ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. వ్యాపార సమస్యలను నివారించడానికి యువకులు అన్యాయమైన లేదా అనైతిక మార్గాలను అనుసరించవద్దు. ఓపికగా ఉండి సరైన పరిష్కారాన్ని కనుగొనాలి. ప్రస్తుతానికి ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉండవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి అకస్మాత్తుగా విధి నిర్వహణ ఉత్తర్వులు అందవచ్చు. భార్యాభర్తల మధ్య మంచి సమన్వయం ఉంటుంది. పిల్లల కార్యకలాపాలపై శ్రద్ధ పెట్టడం ముఖ్యం. పెళ్లి కాని వారికి మంచి సంబంధం దొరికే అవకాశం ఉంది. కుటుంబంలో వివాహ సంబంధిత చర్చలు ముందుకు సాగవచ్చు. మీరు అలసటగా చంచలంగా అనిపించవచ్చు. మీకు నచ్చిన పనులు చేస్తూ కొంత సమయం గడపండి మరియు తగినంత విశ్రాంతి తీసుకోండి. నీరసం లేదా చంచలత్వం కొనసాగితే వైద్యాన్ని సంప్రదించండి. సహోద్యోగులతో సమన్వయంతో పనిచేయడం వల్ల గణనీయమైన ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపార బాధ్యతలను సకాలంలో నెరవేర్చండి. ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది. దాని రాబడి బాగుంటుంది. మీ మెడ భుజాల పట్ల జాగ్రత్త వహించండి. ఈరోజు సానుకూల శక్తి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు కొత్త వ్యక్తులతో పరిచయం పెంచుకుంటారు మరియు మీ పరిచయస్తుల వలయం విస్తరిస్తుంది. కానీ అందరూ మీ శ్రేయోభిలాషులే అని భావించే పొరపాటు చేయకండి. అప్పు చేయకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే తర్వాత దాన్ని తిరిగి చెల్లించాలనే ఒత్తిడి విసుగు పుట్టించవచ్చు. మీరు ఆస్తిని కొనుగోలు చేయడానికి ప్రణాళిక వేయవచ్చు. మీ నాన్నగారు ఏదో ఒక విషయం గురించి కలత చెంది ఉండవచ్చు. కాబట్టి ఆయన భావాలను అర్థం చేసుకుని ఆయన్ను శాంతపరచడానికి ప్రయత్నించండి. ఈరోజు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. అవసరమైన ఖర్చులు మాత్రమే చేయడం మంచిది. అనవసరమైన ఆర్థిక ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్త వహించండి. కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు సమస్యలకు దారితీయవచ్చు. కుటుంబ సభ్యులు సహచరులతో ప్రశాంతంగా వ్యవహరించడం మంచిదే. వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు. వాహనానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు అన్ని విషయాలను పరిశీలించండి. వృత్తి ఉద్యోగాల పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. కుటుంబ సహకారం లభిస్తుంది. ప్రేమ వైవాహిక జీవితంలో సంయమనం అవసరం. మీరు మీ తెలివిని ఉపయోగించి రోజును సరిగ్గా ప్రణాళిక వేసుకోవచ్చు. అయితే కొన్నిసార్లు మీరు సహనం కోల్పోవచ్చు. అటువంటి సమయంలో ప్రశాంతంగా నిశ్చితంగా ఉండడం మంచిది. మీ పనిని సమయానికి పూర్తి చేయడం మీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు. ఇది మీకు ఆందోళన కలిగించవచ్చు. మీ పనులను సమయానికి పూర్తి చేయడానికి ఒక ప్రణాళికబద్ధమైన షెడ్యూల్ను అనుసరించడం వివేకం. మీ సంబంధంలో భావోద్వేగపరమైన అవాంతరాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. మీ సంబంధంలో శాంతిని ఆస్వాదించడానికి మీరు ఈ ధోరణిని నివారించాల్సి ఉంటుంది. ఆర్థిక శ్రేయస్సును ఆస్వాదించడానికి ఈరోజు అనుకూలంగా ఉండకపోవచ్చు. మీరు అనవసరంగా ఖర్చు చేయకుండా ఉండవలసి ఉంటుంది. రక్తపోటు రోగులు ప్రత్యేక శ్రద్ధ వహించి మందులు వాడాలి. వారు తమ కొలెస్ట్రాల్ను కూడా అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఇది భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త కాంట్రాక్టులు లాభదాయకంగా అనిపించవచ్చు, కానీ అవి ఆశించిన రాబడి ఇవ్వవు. పెట్టుబడి పెట్టేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. స్నేహితులతో గడిపే సాయంత్రం చాలా ఆనందదాయకంగా నవ్వులు సంతోషంతో నిండి ఉంటుంది. ఈరోజు మీ ప్రియమైన వారిని క్షమించడం మర్చిపోకండి. మీ కింద పనిచేసేవారు ఆశించిన విధంగా పని చేయనందున
మీరు వారిపై అసంతృప్తిగా ఉండవచ్చు. జీవితాన్ని ఆస్వాదించడానికి మీరు మీ స్నేహితుల కోసం కూడా సమయం కేటాయించాలి. మీరు సమాజానికి దూరంగా ఉంటే అవసరమైనప్పుడు మీకు ఎవరు తోడుగా ఉండరు. ఈ సాయంత్రం మీరు మీ జీవిత భాగస్వామి ప్రేమ అనే బహుమతిని అందుకుంటారు. ఈ రోజు మీకు సమతుల్యత మరియు సామరస్యంతో కూడిన రోజు అని చెప్పవచ్చు. మీరు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి, ఇతరులతో మీ సంబంధాలను బలపరచుకోవడానికి ఇది సరైన సమయం. ఈరోజు మీ సామాజిక జీవితం చురుగ్గా ఉంటుంది. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడం మీ రోజును ప్రత్యేకంగా మార్చగలదు. సంభాషణల సమయంలో ఇతరులు చెప్పేది వినడానికి మరియు మీ ఆలోచనలను పంచుకోవడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఇది మీ సంబంధాలను మరింత మధురంగా చేస్తుంది. పని విషయంలో మీ సృజనాత్మకతను ఉపయోగించుకోవడానికి ఇది సరైన సమయం. మీ ఆలోచనలు మరియు ప్రణాళికలు ఇతరులను ఆకర్షించవచ్చు, కాబట్టి వాటిని పంచుకోవడానికి సంకోచించకండి. ఈరోజు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పాత ప్రేమికుడితో మీరు రాజీ పడవచ్చు. ఆరోగ్యపరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. ఇంటిని, పనిని రెండింటిని నిర్వహించడం సులభంగా ఉంటుంది. మీరు ఒకేసారి చాలా పనులను ఎదుర్కోవచ్చు, కాబట్టి వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేయండి. ఏవైనా పాత బకాయిలు తీర్చుకోవచ్చు, కానీ ముఖ్యమైన బిల్లులు లేదా చెల్లింపులను వాయిదా వేయవద్దు. ఇంటికి సంబంధించిన ఏ నిర్ణయాలు తీసుకునేటప్పుడైనా మీ భాగస్వామి సలహా తప్పకుండా తీసుకోండి. ఇది మీ మధ్య నమ్మకాన్ని మరింత బలపరుస్తుంది. ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది, కానీ పని ఒత్తిడి కొద్దిగా ఉండవచ్చు. అయినా తప్పకుండా తగినంత నిద్రపోండి. ఈరోజు మీ అధిక భావోద్వేగాల కారణంగా మీరు అశాంతితో ఉంటారు. మీ తల్లి ఆరోగ్యం క్షీణించవచ్చు లేదా ఆమెతో మీ సంబంధం దెబ్బతినవచ్చు. ప్రయాణానికి సమయం అనుకూలమైనది కాదు. మీరు కుటుంబం, ఆస్తి లేదా భూమికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మరియు నీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీరు ఇంట్లో పునరుద్ధరణ లేదా నిర్వహణ పనులతో తీరిక లేకుండా ఉంటారు. అలాగే ఈరోజు పని నియమాలను పాటించండి. ధార్మిక, ఆధ్యాత్మిక పనుల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. మీ మనసులో శాంతి, సానుకూల శక్తిని మీరు అనుభూతి చెందుతారు. మీ జీవితంలో పెద్దలు మరియు కొంతమంది అనుభవజ్ఞుల సలహాను, మార్గదర్శకత్వాన్ని పాటించండి. ఈరోజు డబ్బు విషయంలో అనుకూలమైన రోజుగా ఉంది. గతంలో ఆగిపోయిన పని కదిలే అవకాశం ఉంది. అయితే అవసరం లేని ఖర్చులకు దూరంగా ఉండండి. కొత్త బాధ్యతలు రావచ్చు. మీ నిర్ణయాలను తొందరగా కాకుండా ఆలోచించి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. రక్షాబంధన్ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. భాగస్వామి నుండి మంచి సహకారం లభిస్తుంది. చిన్న అపార్థాలను మాట్లాడుకుని పరిష్కరించుకోవడం మంచిది. ఈరోజు ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. నిద్ర, ఆహారం విషయంలో నిర్లక్ష్యం చేయకండి. ఈరోజు కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకుని ముఖ్యమైన పనిని ప్రారంభించడం మంచిది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. అక్క చెల్లెలు, అన్నదమ్ముల నుంచి మంచి సహకారం లభిస్తుంది. ఆర్థికంగా కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. ఆగిపోయిన పనుల్లో కదలిక కనిపిస్తుంది. అవసరం లేని ఖర్చులు పెరిగే అవకాశాలు కొన్ని ఉన్నాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు రావచ్చు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు రావచ్చు. ఇతరులకు డబ్బు ఇచ్చే విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో అలసట, ఒత్తిడి కనిపించవచ్చు. ప్రయాణాలు తొందరపడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిదే. ఈరోజు ఈ రాశివారు కోపానికి దూరంగా ఉండి కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడితే మంచి ఫలితాలు మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4, అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.